ఈసారి ఈ కంప్లెయింట్ వచ్చిందనుకోండి, చాంకడౌన్ కిందకి మార్క్ చేసేసుకొని కట్ చేసుకొని చూడండి. ఈ మెథడ్ నేను ఎప్పుడు అలవాటు చేసుకున్నానో అప్పుడే నాకు బ్లౌజ్ అయితే ఇంత ఈజీ అనిపించింది. ఓకేనా. బ్లౌజులు పర్ఫెక్ట్‌గా రావడానికి నేను చాలా ఏళ్ళు కష్టపడ్డానండి. అంటే అప్ప చెస్ట్‌ని కదిలిచ్చేసాం గదా! ఇక్కడ వరకు కొలిస్తే మనకి 8:30 వస్తది గదా అని మీరొచ్చేసి ఈ మిస్టేక్ చేస్తారండి. ఈ మిస్టేక్స్ చేయడం వల్లే ఇన్ని రోజులు మీకైతే బ్లౌజులు కుదరడం లేదు. చూడండి. ఇదొచ్చేసి శారీ అనమాట. చూడండి. ఇదొచ్చేసి శారీ. ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి ఇది. నేనైతే ఇంకా కట్ చేయలేదు. ఓకేనండి. ఇంకా ఈ శారీని తీసేసి పక్కన పెట్టేస్తున్నా ఫస్ట్. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. అంటే సారీ పైరింగ్ చేసి పెట్టుకున్నాను. క్లోజ్ పార్ట్ ఏమో నాప్ అవుతుంది. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అనమాట. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడాను ఈ కూర పార్ట్ మనకి ఆపోజిట్ ఉండాలండి. కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి మెజర్మెంట్స్ తీసుకున్నాను కస్టమర్ దగ్గర. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 16 ఇంచులు, బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు, నడుము కొలత 35, అప్పర్ చెస్ట్ వచ్చేసి 36, డీప్ వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ 10 ఇంచులు, చంక రౌండ్ 17 ఇంచులు, హ్యాండ్ లెంత్ వచ్చేసి 6.5, హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5. ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పొడవు వచ్చేసి 12.5 ఇంచులండి. ఓకేనా. ఇంతవరకు అయితే క్లియర్ కదా. ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకున్నాం. ఎంత అండి బ్లౌజ్ పొడవు? 15 ఇంచులు. 15 ఇంచులకు ఒక 3/4 ఇంచు యాడ్ చేస్తున్నా. ఓకేనా. ఇక్కడ చూడండి. 3/4 ఇంచు. 3/4 ఇంచు దేనికంటే, 1/4 ఇంచు వచ్చేసి నడుము పట్టి కుట్టుకోవడం కోసం, ఒక 1/2 ఇంచు వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడానికి. ఓకేనండి. అప్పుడు పావు తక్కువ 16 ఇంచులనైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాం. ఓకేనా. మార్కింగ్ పెట్టుకున్నట్టుగా స్ట్రెయిట్‌గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా. ఇక్కడ నడుము కొలత ఎంతండి? 35 ఇంచులు. అందులో 4వ భాగం ఎంత? పావు తక్కువ 9 ఇంచులండి. అంటే 8:15. ఇక్కడ చూడండి. 8:15 అయితే నేను ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేస్తున్నా. ప్లస్ బ్యాక్ వైపున డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అండి. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసాను. ఓకేనా. ఇక్కడ నడుము కొలత ప్రకారం వెళ్ళిపోతే ఈ కస్టమర్‌కి అయితే సరిపోదనమాట. ఓకే. మామూలుగా అయితే నడుము కొలత 4వ భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తాము. డీప్ నెక్ కాబట్టి. ఏంటి అప్పర్ చెస్ట్ కొలత. అప్పుడు ఎంత అవుతది? 9:15 అవుతది. ఓకేనండి. కానీ ఇదే 9:15 ఇక్కడ మార్క్ చేసామనుకోండి, ఈ కస్టమర్‌కి అసలు బ్లౌజే సెట్ అవ్వదనమాట. ఓకేనా. ఇక్కడొచ్చేసి అప్పర్ చెస్ట్ కొలత ఉంది కదా మనకి 36. అందులో 4వ భాగం ఎంతండి? 9 ఇంచులు. ఇది డీప్ నెక్కే కాబట్టి అప్పర్ చెస్ట్ కొలత ఎంతుందో అందులో 4వ భాగం ఎగ్జాక్ట్‌గా మార్క్ చేసేసుకోవడమే. చూడండి ఈ విధంగా. ఓకేనా. కొన్ని బ్లౌజులు ఇట్లా వస్తాయండి. ప్రతి బ్లౌజు కూడాను నడుము కొలత ప్రకారం వెళ్తే సరిపోదనమాట. కొన్ని బ్లౌజులు ఈ విధంగా వచ్చినప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలనేది కూడా మీకు తెలియాలి. అందుకోసమే చూపిస్తున్నాను. ఇక్కడ బ్యాక్ వైపునొచ్చేసి డాట్‌కి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం గదా! అక్కడ అక్కడ వరకు ఈ అప్పర్ చెస్ట్ దగ్గర నుంచి ఈ 1 ఇంచ్ వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా. ప్లస్ ఖర్చు. ఓకేనండి. ఇంతవరకు అయితే క్లియర్ గదా. ఇక్కడ చూడండి. బ్యాక్ వైపున డాట్‌కి మార్క్ చేద్దాం. ఎంతుంది? పావు తక్కువ 10 ఇంచులు కదా! అంటే 4 గీత తక్కువ 5 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. అదే గీత తక్కువ 5 ఇంచులకి ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా. బ్యాక్ వైపున డాట్ పొడవొచ్చేసి ఒక 4 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాం. ఎంత విడిచిపెట్టామండి డాట్ కోసం మనం? 1 ఇంచు గదా! ఇటువైపున 1/2 ఇంచు, ఇటువైపున 1/2 ఇంచు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా కలిపేసేయడమే. ఈ విధంగా. ఇంక ఈ సైడ్ క్రాస్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అండి. 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. డాట్ ఇక్కడ గుట్టేస్తాం గదా! ఇక్కడ నుంచి ఈ 1/2 ఇంచులో కలిపేయడమే. ఓకేనండి. ఈ 1/2 ఇంచ్ క్రాస్ తీయడం వల్ల సైడ్ ఎటువంటి ముడతలు రావు. బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ ఖర్చు కూడా బయటకి రాదండి. ఈ సైడ్ అంతా కూడా ముడతలొస్తున్నాయంటే మీరు క్రాస్ తీసి చూడండి. మీకు పర్ఫెక్ట్ ఉంటది. ఓకేనండి. అంతవరకు అయితే క్లియర్ గదా! ఇంక ఇక్కడ చూడండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులకి మార్క్ చేస్తున్నా. ఓకేనా. ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంతొచ్చింది మనకి? 16 ఇంచులనమాట కస్టమర్ దగ్గర. అందుకోసం నేను ఇక్కడ దీనికి బాడీ కూడా వెడల్పు ఉంది కాబట్టి ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులకి మార్క్ చేస్తున్నా. ఓకేనండి. అదే 6 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా. చూడండి. ఇక్కడ నెక్ వచ్చేసి 2.5 ఇంచులకి మార్క్ చేస్తున్నా. డీప్ వచ్చేసి 10 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేస్తున్నానండి. అదే 10 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నా. మార్కింగ్ పెట్టుకున్నట్టుగా స్ట్రెయిట్‌గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయడమేనండి. కింద వైపు బ్రాడ్ వచ్చేసి 3.5 ఇంచుకి మార్కింగ్ పెడుతున్నా. ఇది వచ్చేసి కస్టమర్ ఇష్టాన్ని బట్టి వెళ్ళిపోవాలండి. కానీ వీళ్ళు బ్రాడ్ ఎక్కువ వేసుకోవడం ఇష్టపడితే 3.5కి కూడా పెట్టుకోవచ్చు. లేదంటే పైన ఎంత పెట్టామో కింద వైపున కూడా అంతే పెట్టాలన్నమాట. 2.5 పెట్టాలి. ఇదంతా కస్టమర్ ఇష్టాన్ని బట్టి వెళ్ళిపోవాలి. చూడండి ఇక్కడి నుంచి ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేశాను.
ఇంకా బ్యాక్ వైపున రౌండ్ నెక్కే కాబట్టి ఈ స్కేల్ యూజ్ చేసి ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేసాను. ఓకేనా? దీనికి ఫుల్ షోల్డర్ ఎక్కువ ఉంది. ప్లస్ దిగుడు భుజాలు కాబట్టి ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా డౌన్ పెట్టుకుంటున్నానండి. హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టేసుకొని ఈ విధంగా కలిపేస్తున్నా. ఇప్పుడు మామూలుగా అందరికీ ఒక పావు ఇంచ్ చెప్తాను. దీనికి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తీస్తే నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ చారవనమాట. ఓకేనా? ఇంతవరకైతే క్లియర్ కదా? ఇంక ఇక్కడ చూడండి. చంక డౌన్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఒక 6 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నా. ఓకేనా? అదే 6 ఇంచులు ఇటు వైపున కూడా మార్కింగ్ పెట్టేసుకుంటే మనం ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేయొచ్చు. చూడండి ఈ విధంగా స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేశానా? ఈ కార్నర్ దగ్గర నుంచి 1.25 ఇంచుకి మార్క్ చేస్తున్నా. ఓకేనా? నడుము కొలత 30 అబోవ్ ఉండే వాళ్ళకొచ్చేసి 1.25 ఇంచ్ ఇక్కడ ఈ కార్నర్ దగ్గర నుంచి మార్కింగ్ పెట్టుకొని చూడండి. మీకు చంక వైపున ఎటువంటి ముడతలు రావు. ఓకేనా? చూడండి ఈ స్కేల్‌ని ఉపయోగించేసి ఈ విధంగా అయితే కలిపేయడమే. ఓకేనా? ఇంకిప్పుడు మనకు చంక రౌండ్ ఎంత కావాలి? 1700 సగం ఎంత అండి? 8.5 అనమాట. మనకంటూ ఒక ఫార్ములా ఉంది గదా! చంక రౌండ్ కొలవడానికి. అదేంటంటే షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని ఓకేనా? మనం షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చుతోనే షోల్డర్ జాయిన్ చేసేస్తాం. ఇప్పుడు హ్యాండ్ ఎక్కించడానికి ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ ఎక్కిస్తామండి? హాఫ్ ఇంచ్ కదా! ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేయాలి. ఎక్కడి వరకు? ఈ అప్పర్ చెస్ట్ కొలత వరకే. ఇదంతా ఖర్చు. ఇదంతా మనకు అనవసరం అండి. ఈ అప్పర్ చెస్ట్ కొలత ఎక్కడి వరకైతే ఉందో అక్కడి వరకే మార్కింగ్ పెట్టేసుకోండి. మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ మీదే కొలవాలండి. ఓకేనా? నాకెంతొస్తుందండి? 8.25 వస్తుంది. నాకు కావాల్సిందంతా 8.5. ఓకేనా? నేను ఒక పావించు కిందకి మార్క్ చేసేసుకుంటున్నా. ఓకేనా? ఈ విధంగా పావించి మార్క్ చేసేసుకుంటున్నాం. మీరైతే ఏం చేస్తారండి, మనకు కావాల్సింది 8.5 కదా! కానీ 8.25 వచ్చింది. ఇక్కడ ఒక పావించి ఇటువైపు మార్క్ చేసేసుకొని, ఇప్పుడు కొలిస్తే ఇదే మార్కింగ్ మీదే ఇక్కడి వరకు కొలిస్తే అంటే అప్పర్ చెస్ట్‌ని కదిలిచ్చేసాం గదా! ఇక్కడి వరకు కొలిస్తే మనకి 8.5 వస్తది గదా! అని మీరొచ్చేసి ఈ మిస్టేక్ చేస్తారండి. ఈ మిస్టేక్స్ చేయడం వల్లే ఇన్ని రోజులు మీకైతే బ్లౌజ్‌లో కుదరడం లేదు. చూడండి. 8.5 అయితే వచ్చింది. ఒక గీత ఎక్స్‌ట్రా. ఓకే. 8.5 వచ్చేసింది కదా! కరెక్ట్‌గానే పెట్టేసామన్నారు. ఇక్కడ మీకు చూసినప్పుడు కరెక్ట్‌గా 8.5 వచ్చేసింది. మనకు కావాల్సిన అప్పర్ చెస్ట్ కొలత ఎంతండి? 9 ఇంచులు. ఇక్కడ కొలిస్తే ఎంతుంది? 9.5. మీరు చంక రౌండ్ కోసం ఈ అప్పర్ చెస్ట్‌ని కదా కదిలిచ్చేసారు. ఇక్కడ మిస్టేక్ చేశారు కదా! ఇంక ఈ బ్లౌజ్ వేసుకున్న ఏ విధంగా సెట్ అవుతదండి? సెట్ అవ్వదనమాట. ఓకేనా? ఇప్పుడు మాకు చంక రౌండ్ 8.5 కావాలంటే ఈ చంక డౌన్‌ని కిందకి మార్క్ చేసేసుకోండి. తక్కువ కావాలంటే పైకి మార్క్ చేసేసుకోండి. ఎవరికైనా ఫస్ట్ 6 ఇంచులు మార్క్ చేసేసుకొని ఈ మెథడ్‌ని ఫాలో అవ్వండి. ఓకేనా? ఆ కస్టమర్‌కి ఎంతుంది? 1700 సగం వచ్చేసి 8.5 రావాలంటే ఫస్ట్ 6 పెట్టాను. సరిపోలేదు కాబట్టి కిందకు ఒక పావించి వచ్చేసి మార్కింగ్ పెట్టేసుకున్నా. ఓకేనా? మార్కింగ్ పెట్టేసుకొని మళ్ళీ కార్నర్ దగ్గర నుంచి 1.25 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని ఈ స్కేల్ తోటి ఈ విధంగా అయితే రౌండ్ చేపిస్తున్నా. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. మీరు చూస్తూ ఉంటే మీకే అర్థమవుతది. మీరు కూడా ఒకసారి అప్లై చేసి చూడండి. ఇంకెక్కడెక్కడ మిస్టేక్స్ వస్తాయని కూడా చెప్తానండి ఇప్పుడు. సేమ్ ఇంతకుముందు అయితే ఏ పద్ధతిలో మనం కొలిచామో అదే పద్ధతనమాట. షోల్డర్స్ జాయింట్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి హ్యాండ్ ఎక్కించడానికి ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ ఎక్కిస్తామో ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఈ హాఫ్ ఇంచ్ అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. ఇక్కడ వరకేనండి. ఇది మనకు అనవసరం. ఇది అప్పర్ చెస్ట్ కొలత. ఇక్కడ వరకే మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు కొలవాలనమాట. చూడండి మనకు చంక రౌండ్ కరెక్ట్‌గా వచ్చేంత వరకు గూడాను ఇదే పద్ధతినైతే ఫాలో అవ్వాలి. హాఫ్ ఇంచ్ అంటే ఈ విధంగా హాఫ్ ఇంచే మార్కింగ్ పెట్టేసుకోవాలి. చూడండి నాకెంతొచ్చింది? 8.5 వచ్చేసింది. అంటే ఈ కస్టమర్‌కి ఈ బ్లౌజ్ అయితే కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తదనమాట. ఓకేనండి. ఈ కస్టమర్‌కి కావాల్సిన చంక రౌండ్ తెప్పించాలంటే ఈ పద్ధతినే ఫాలో అవ్వండి. అంతేగాని అందరికి ప్రతి నడుము కొలతకి 6 ఇంచులు, 5 ఇంచులు అనేది కరెక్ట్ కాదనమాట. కస్టమర్‌ని బట్టి చంక రౌండ్ మారిపోతుంటదండి. ఓకేనా? అందుకోసం ఈ మెథడ్‌నయితే ఫాలో అవ్వండి. నేను చెప్పాను గదా! మీరు గనక అప్పర్ చెస్ట్‌ని కదిలిస్తే మీరు చంక రౌండ్ కోసం అప్పర్ చెస్ట్‌ని కదిలిచ్చారనుకోండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. ఇది కావాలన్నప్పుడు ఇక్కడ మిస్టేక్ చేసేసారు. అప్పుడు బ్లౌజ్ అయితే ఏ విధంగా సరిపోదనమాట. ఓకేనా? ఇంక మీరు చంక రౌండు కావాల్సిన ఇప్పుడు 17 ఇంచులు గదా! 17 ఇంచుల కంటే తక్కువ మార్క్ చేసేసుకొని కట్ చేస్తారు. అప్పుడేమవుతది చంక పట్టేస్తది. అంటే హ్యాండ్ ముడేసినప్పుడు మీకు ఫ్రీగా ఉండదనమాట. అప్పుడు మీరు ఎక్కడ మిస్టేక్ చేసినట్టు? ఇక్కడ కుట్టిప్పుకుంటే టెంపరరీగా వాళ్ళకి ఫ్రీగా ఉండొచ్చు కానీ, అయినా గూడా వాళ్ళకంత ఫ్రీ ఉండదు. మామూలుగా ఈ మెథడ్‌లో కట్ చేసినప్పుడు ఏ విధంగా ఫిట్ అవుతదో అంత ఫ్రీనెస్ ఉండదు. టెంపరరీ కోసం అక్కడ కుట్టించుకుంటారు. ఎక్కడ మిస్టేక్ చేశారు? కావాల్సిన చంకడౌను అంటే ఆ కస్టమర్‌కి తగినంత చంకడౌన్ మీరు మార్క్ చేయకుండా పైకి మార్క్ చేసేసి కట్ చేశారు. అప్పుడే మీకు చంక పట్టేసినట్టు ఉంటది. హ్యాండ్ పైకి కూడా ఎత్తలేకపోతున్నామండి అంటారు. ఆ కంప్లెయింట్ వచ్చేసి ఈ చంకడౌను పెట్టాల్సిన దానికంటే పైకి మార్క్ చేసుకొని కట్ చేశారు అనేసి. ఓకే. మొత్తం కూడా పర్ఫెక్ట్‌గా మార్క్ చేసి కట్ చేశారు గూడా. అయినా గూడా మిస్టేక్ వచ్చింది. అప్పుడెక్కడ చేసుంటారు మిస్టేక్ అంటే మీరు షోల్డర్ అంటే హాఫ్ ఇంచ్ గ్యాప్ అంటే హాఫ్ ఇంచ్ గ్యాప్‌తోనే కుట్టాలి. ఓకేనా? అంతకంటే ఎక్కువ పట్టారనుకోండి చంక రౌండ్ తగ్గిపోతది. ఇంకా ఫ్రంట్ వైపున డాట్‌నొచ్చేసి పాదం గ్యాప్ తోటే స్టిచ్ చేయాలి. అంతకంటే ఎక్కువ పట్టినా కూడాను మీకు చంక రౌండ్ తగ్గిపోతది. ఇట్లాంటి మిస్టేక్స్ అంటే ఇవన్నీ కూడా చెక్ చేసుకోమంటున్నా. మీరెక్కడ మిస్టేక్ చేశారో మీకు తెలియాలి గదా!
అందుకోసం ఈటిల్లోనే మిస్టేక్ జరుగుంటది. ఈ మెథడ్‌లో మీరెళ్లారంటే ఈ ఈ చంక షోల్డర్ చాయించడంలో ఫ్రంట్ డాట్‌లో కుట్టడంలో అక్కడ మిస్టేక్ చేసుంటారు. ఇంకా మెథడ్ అయితే ఇది ఫాలో అవ్వండి. ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచే పెట్టుకోండి. 1.5 ఇంచ్ దేనికి అంటే మీకు చంక వైపున ఎటువంటి ముడతలు రావు అందుకోసం. ఓకేనండి. మీకు అర్థమైంది గదా! ఇప్పుడు చూడండి. బ్యాక్ వైపున డాట్‌కి సైడ్ కుట్టుబడే దగ్గర ఇప్పుడే రన్నర్‌తో మార్క్ చేసేసుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటదండి. ఓకేనా? ఇప్పుడు కటింగ్‌తో పాటు గూడాను ఎక్కడ కుట్టు పడతదో ఇప్పుడే చెప్పేస్తున్నా. ఓకేనా? కొత్త వాళ్ళొచ్చేసి కట్ చేయడం ఒకవేళ పర్ఫెక్ట్‌గా కట్ చేసినా సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు మిస్టేక్స్ చేస్తారండి. అందుకోసం వాళ్ళ కోసం ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఇక్కడే కుట్టు పడతది అనేసి. ఈ మెథడ్ నేనెప్పుడు అలవాటు చేసుకున్నానో అప్పుడే నాకు బ్లౌజ్ అయితే ఇంత ఈజీ అనిపిచ్చింది. ఓకేనా? బ్లౌజులు పర్ఫెక్ట్‌గా రావడానికి నేను చాలా ఏళ్ళు కష్టపడ్డానండి. అంటే ఎవరు గూడా చెప్పలేదు. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను ఏంటి అని అడిగినా గూడాను, నువ్వు కట్ చేసేది మొత్తం కూడా పర్ఫెక్ట్‌గానే కట్ చేస్తున్నావు అనేవాళ్ళు గానీ, ఎందుకు ఎక్కడ కంప్లెయింట్ వచ్చినా దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలనేది ఒక చిన్న హింట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు నాకు. ఓకే. అందుకోసం పర్టిక్యులర్‌గా చెప్తున్నాను నేను. ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు తీయాలి? ఇక్కడ దిగుడు భుజాలు కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచు నెక్ వైపున ఎందుకు తీయాలి? ఇంకా చంకని కొలుచుకోవడానికి ఇది ఈ మెథడు. ఓకేనండి. ఇవన్నీ చెప్తున్నాను. ఇంకొకటి కూడా ప్రాబ్లమ్ వస్తదండి. హ్యాండ్‌ని మూవ్ అంటే చంకలో నీ కస్టమర్ కావాల్సిన దానికంటే తక్కువ పెడితే ఇంకొక ప్రాబ్లమ్ వస్తది. అదేంటంటే ఇంకోటేంటంటే ఇక్కడ చూడండి. ఇక్కడ అడ్డంగా బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఈ విధంగా అడ్డంగా వచ్చుంటది ఒక ముడత. ఎందుకొచ్చుంటదండి ఇది? మీరు ఎంత పైకి చంకడౌను మార్క్ చేశారంటే, ఈ కస్టమర్‌కి తగినట్టుగా చంకడౌను పెట్టాల్సిన దానికంటే పైకి మార్క్ చేసేసుకుంటే, ఇంత మాదిరిగా ఈ విధంగా అడ్డంగా ఒక గీతొచ్చుంటది. ఇది ఎందుకొచ్చుంటదంటే, ఈ కస్టమర్‌కి మీరు తగినంత చంకడౌను మార్క్ చేయలేదు. మార్క్ చేయకుండా కట్ చేసినప్పుడే ఇక్కడి నుంచి ఈ విధంగా అడ్డంగా ఒక బుడగలాగా వస్తదనమాట. ఈసారి ఈ కంప్లెయింట్ వచ్చిందనుకోండి, చంకడౌను కిందకి మార్క్ చేసేసుకొని కట్ చేసుకొని చూడండి. ఓకేనా? మీరు ఇటువైపున ఎన్ని కుట్లన్నా విప్పండి. ఇదైతే ఈ మిస్టేక్ అయితే రెక్టిఫై కాదు. తర్వాత కట్ చేసేటప్పుడొచ్చేసి చంకడౌన్ కిందకి మార్క్ చేసేసుకొని కట్ చేస్తేనే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతదనమాట. ఓకేనండి. అన్ని చిన్న చిన్నవే మామూలుగైతే. కానీ దానికి రెమెడీ వచ్చేసి చూసారు కదా! మామూలుగా అయితే అర్థం కాదు కొత్త వాళ్ళకి. డౌన్ గనుక ఈసారి కరెక్ట్‌గా మార్క్ చేసేసుకొని కట్ చేస్తే ఇటువైపు మీకు ముడత రమ్మన్నా గూడా రాదు. ఓకేనండి. చిన్న చిన్నవి గూడాను మీరు కుట్టే కొద్దీ మీ ఓన్ ఎక్స్‌పీరియన్స్ తోటి వచ్చేస్తాయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. కుట్టంగా ప్రాక్టీస్‌తోని మీరు చేసే మిస్టేక్స్‌తో నేర్చుకునేటివే మీకు పర్మనెంట్ ఉంటాయన్నమాట. ఓకేనా? ఇక్కడ ఈ వీడియోలో చూపిచ్చారు. సేమ్ ఇదే వేరే వాళ్ళకి అప్లై చేయాలని లేదు. ఈ చంకడౌన్ కొంచెం ఎక్కువైనా మార్క్ చేయాలి, లేకపోతే తక్కువైనా మార్క్ చేయాలి. ఇంకో కస్టమర్‌కి ఇదే 35కి 37 ఉంటది. అప్పుడు మీరు అప్పర్ చెస్ట్ కొంచెం ఎక్కువ మార్క్ చేయాలి గదా! అవునా కదండీ! దీనికి 35 ఉంది నడుము. నాలుగో భాగం మార్క్ చేశాను. డాట్‌కి మార్క్ చేశాను. ఇదే 35 నడుముకి ఈమెకొచ్చేసి 36 ఉంది. ఇంకొక ఆమెకొచ్చేసి 37 ఉండొచ్చు. ఇప్పుడు 37లో నాలుగో భాగం మార్క్ చేయాలి. అప్పుడు చంకడౌన్ 6 పెడితే సరిపోతది. ఇట్లాంటి చిన్న చిన్నవి ఉంటాయండి. ఓకేనా? ఇలాంటి చిన్న చిన్నవన్నీ గూడా తెలుసుకుంటూ మీరు కట్ చేసుకుంటేనే మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. ఓకేనండి. మీకు అర్థమైంది గదా! ఇప్పుడైతే మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దాం. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేశాననమాట. ఓకేనా? ఈ బ్యాక్ పార్ట్‌ని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడైతే హ్యాండ్స్‌ని కట్ చేద్దామండి. హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు ఇంకో వైపున చివరన క్లాత్ ఉంది గదా! చూడండి ఈ విధంగా. ఈ చివరనొచ్చేసి క్లాత్‌నయితే ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. మీరు నా మెథడ్‌లో ఒకసారి బ్లౌజ్‌ని కట్ చేసుకొని, స్టిచ్ చేసుకొని చూడండి. మీకే అర్థమవుతది. ఈజీ అంటే ఈజీ అనేసి. చాలా అంటే చాలా ఈజీ అండి. కాకపోతే ఒక్కొక్క కస్టమర్‌ని బట్టి ఒక్కొక్క పాయింట్ మారుతుంటదనమాట. అందరికి ఇంతే అని మాత్రం ఉండదండి. నేనెప్పుడు చెప్పను. ప్రతి ఒక్కరికి ఇంతే అండి. కానీ మెథడ్ చెప్తున్నాను గదా! ఆ మెథడ్ వచ్చేసి ఆ కస్టమర్‌కి మెజర్‌మెంట్స్ ఎట్లున్నాయో దాని ప్రకారం వెళ్ళిపోతే సరిపోతది. ఇక్కడ మీరు చూడాల్సింది మెథడ్ అండి. మెథడ్‌ని ఫాలో అయితే సరిపోతదండి. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకున్నాం గదా! ఇంకా కింద వైపునొచ్చేసి ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? ఈ విధంగా ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేశాను కదా! హ్యాండ్ పొడవెంతండి? 6:30. 6:30కి ఒక ముప్పావించు యాడ్ చేస్తున్నా. ముప్పావించు దేనికి? పట్టీ కుట్టుకోవడం కోసం ఒక పావించు, హ్యాండ్‌ని జాయింట్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతది. ఖర్చొచ్చేసి మనం ఒక ముప్పావించు యాడ్ చేస్తే సరిపోతదండి. ఓకేనా? అంటే అప్పుడు ఎంతవుతది? 7:15 అనమాట. అదే 7:15 ఇక్కడ కూడా నేను ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? ఇంకిక్కడొచ్చేసి హ్యాండ్‌కి డౌనొచ్చేసి ఒక 3:15 ఇంచుకి మార్క్ చేస్తున్నా. అదే 3:15 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఇంకా కింద వైపున హ్యాండ్ లూజొచ్చేసి ఒక 6:30 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నా. ఇక్కడ చంక రౌండ్ ఎంత? 8:30. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నా. చూడండి ఈ చంక లూజ్ నుంచి ఈ హ్యాండ్ లూజ్ వరకు స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనండి. ఇంకిక్కడి నుంచి ఒక 2:15 ఇంచండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ 2:15 దగ్గర నుంచి చంక లూజ్ వరకు కూడాను స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనండి. ఇక్కడ ఒక పావించి ఈ విధంగా డౌన్ పెట్టండి. డౌన్ పెట్టేసుకొని చూడండి. ఈ విధంగా కర్వ్ షేప్ ఇచ్చేసి లైన్‌లో కలిపేయండి. ఈ లైన్‌లో కలిపేసిన తర్వాత సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి సగానికండి.
ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి ఇక్కడికి సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఓకేనా? అక్కడి నుంచి గీత కానించి గీత డ్రా చేస్తే ఎట్లుంటదో ఈ విధంగా మార్క్ చేసేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా? పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అండి. ఇంకోటేంటంటే హ్యాండ్ దగ్గర చాలామంది ముడతలని కంప్లెయింట్ చెప్పేస్తారు. ఎందుకొస్తున్నాయి ముడతలంటే మీరు హ్యాండ్ షేప్ కరెక్ట్‌గా తీయట్లేదు. రెండోదొచ్చేసి ఈ కస్టమర్‌కి తగినట్టుగా హ్యాండ్‌కి డౌన్ అనేది పర్ఫెక్ట్‌గా మార్క్ చేయట్లేదు. దీనికే ఎల్బో హ్యాండ్ వస్తది. ఎల్బో హ్యాండ్ వస్తే 3:15 పెడితే సరిపోతదంటే సరిపోదండి. ఎల్బో హ్యాండ్‌కి 3:30 పెట్టాలి ఇక్కడ హ్యాండ్‌కి డౌన్. కానీ షార్ట్ హ్యాండ్‌కి ఒకటిలాగా ఉంటది. ఇంకా ఎల్బో హ్యాండ్‌కి కూడా ఒకలాగా ఉంటదనమాట. ఇవన్నీ కూడా మారుతుంటాయండి. ఇంక ఇవన్నీ నేను ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనేది నాకే తెలియట్లేదనమాట. అంటే చెప్పాను గదా! నేనెప్పుడూ ఒకరికి నేర్పించిన అనుభవం నాకు లేదు. చాలా వరకు కూడాను నా ఓన్‌గా నేర్చుకున్నదే అనమాట. కొద్ది రోజులైతే వెళ్ళాను. చాలా మిస్టేక్స్ అయితే చేస్తూ ఉండేదాన్ని బయట వాళ్ళకి గుర్తుంటే. చాలా కంప్లెయింట్‌లొచ్చేటివి. తర్వాత వేరే చోటుకెళ్ళిన తర్వాత ఇంకొంచెం నేర్చుకొని నా ఓన్‌గా మార్చుకున్న మెథడ్ ఇదంతా గూడాను. ఓకేనా? అందుకోసం మీకేది ఏ పాయింట్ ఎట్లా చెప్పాలి? వీళ్ళకి ఇంతే అనేది చెప్పడం నాకు రావట్లేదు. కానీ కొత్త వాళ్ళేమడుగుతారు? ఇంతే అంటేనే వాళ్ళకి అర్థమవుతది. ఇంతే అని ఎట్లా చెప్పగలమండి? మనందరి బాడీలు ఒకేలాగా ఉండవు కదా! మనిషిని బట్టి మారిపోతుంటాయి. హైట్ ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటది. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఒక్కొక్క పాయింట్ మారిపోతుంటది. ఓకేనా? అదొక్కటేనండి. చూడండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ మిడిల్ చేతికి ఘాటు పెట్టేసాం గదా! ఇప్పుడొచ్చేసి హ్యాండ్‌కి లోతు. ఈ చంక లూజ్ అయితే ఇక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని హ్యాండ్‌నయితే ఈ విధంగా ఓపెన్ చేసేసి ఘాటు పెట్టాం గదా! అక్కడి నుంచి 1 ఇంచ్ మార్కింగ్ పెట్టండి. ఇంక అక్కడి నుంచి ఈ చంక లూజ్ ఎంతుంది? 7.5 గదా! అందులో సగం ఎంతండి? పావు తక్కువ 4 ఇంచులనమాట. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ ఈ హ్యాండ్‌కి లోతొచ్చేసి గీత తక్కువ 3/4 ఇంచు మార్కింగ్ పెట్టేయాలి. ఇక్కడి నుంచి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటూ ఈ 3/4 ఇంచులో కలిపేయాలి. ఇక్కడి నుంచి ఈ 1 ఇంచ్ ఉంది గదా! ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసేయాలి. స్టార్టింగ్, ఎండింగ్ కూసుగా ఉండాలండి. ఓకేనా? చూడండి. మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేయడమే. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఓకేనా? ఇక్కడ ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇది తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు క్లాత్‌ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాననేది గమనించండి. ఓకేనా? ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ ఏమో నా వైపు ఉండేటట్టుగా ప్లేస్ చేసేసుకున్నాను. ఇంకొచ్చేసి హ్యాండ్‌ని ఎటువైపైతే కట్ చేసుకున్నామో అటువైపున మనం బ్యాక్ పార్ట్‌ని ప్లేస్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేస్తామండి. ఇక్కడ చూడండి. ఇదొచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేయడమే. ఇంకా ఈ కోరా పార్ట్ ఉంది కదా! ఈ కోరా పార్ట్ దగ్గర నుంచి ఒక 3 లేదా ఒక 3:30 ఇంచులు పెట్టుకుంటే డిస్టెన్స్ అక్కడ 3:30 ఇంచులు పెట్టుకొని, అక్కడ ఈ బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకుంటే సరిపోద్దండి క్రాస్‌గా. ఓకేనా? అంటే చాలా మందికి తెలీదనమాట. క్రాస్ అంటే ఇంత మాదిరిగా కూడా పెట్టేస్తారు. ఇంత క్రాస్ అవసరం లేదండి ఎవరికీ గూడాను. అంటే ఇక్కడి నుంచి డిస్టెన్స్ చాలా మారిపోయింది గదా! అందుకోసం. ఒక 3:30 వరకు పెట్టుకుంటే సరిపోతది. ఓకేనా? మీకు చెప్పాలంటే ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ. ఈ విధంగా ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ మార్కింగ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసేసుకోండి. ఓకేనండి. ఇట్లా అనమాట. క్రాస్ ఎంత పెట్టాలి అనే డౌట్ గూడా ఉంటది గదా! అందుకోసం చెప్తున్నా. కానీ ఎక్కువ క్రాస్ అయితే పెట్టొద్దండి. ఎవరికీ గూడా అంత అవసరం లేదు. ప్రతి ఒక్కరికి గూడాను ఇదే సరిపోతది. నేనైతే ఇదే ఫాలో అవుతున్నాను. మీకైతే అదే చెప్తున్నానండి. చూడండి. ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత మొత్తం ఔట్‌లైన్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేసి మొత్తం ఔట్‌లైన్ డ్రా చేశాను. ఇప్పుడు ఈ షోల్డరు, ఈ చంక రౌండ్‌ని ఇప్పుడే కట్ చేస్తున్నానండి. ఇప్పుడొచ్చేసి నెక్‌కి కూడా ఈ విధంగా కొంతవరకు కట్ చేసి, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టుకున్నాం కదా! ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి కలిపి తీసినప్పుడే మనకి నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ చారవనమాట. ఓకేనండి. అంతేగాని ఒక బ్యాక్ పార్ట్‌కి మాత్రమే కట్ చేస్తే సరిపోద్దా అని అనుకుంటాను. అట్లా కాదు. ఓకేనండి. ఇప్పుడొచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ నుంచి ఒకే ఒక కొలత కావాలి. అదేంటంటే అప్పర్ చెస్ట్ కొలత. కానీ ఈ ఒక్క కొలత చాలండి. ఫ్రంట్‌కి, బ్యాక్‌కి కలిపి అప్పర్ చెస్ట్ కొలత ఒకేలాగుంటది. ఓకేనా. ఇంక ఈ బ్యాక్ పార్ట్ అయితే మనకు పని లేదు. ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకిక్కడొచ్చేసి ఫ్రంట్ లోతైతే మార్క్ చేద్దామండి. ఈ విధంగా. ఇందాక బ్యాక్ పార్ట్‌కయితే ఏ విధంగా మార్కింగ్ పెట్టుకున్నామో, సేమ్ అదే విధంగా ఫ్రంట్‌కి గూడా. మీకు అర్థమవ్వడం కోసమేనండి. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకొని, కార్నర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి. మీకు గనక హ్యాండ్‌తో తీయడం వస్తే ఈ విధంగా హ్యాండ్‌తో లోతు తీయండి. ఏంటి డీప్ నెక్ కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ తీస్తామండి. లేదు మీకు హ్యాండ్‌తో తీయడం రావట్లేదనుకోండి, ఈ స్కేల్ ఉంది గదా! ఈ లైను, హాఫ్ ఇంచ్ మార్కింగు. టచ్ అయ్యే విధంగా ఈ విధంగా ప్లేస్ చేయండి. చూసారు గదా! నేను ఇందాక ఏ విధంగా మార్కింగ్ పెట్టానో.
చూడండి ఈ విధంగా. ఈ విధంగా చంక క్లోత్ తీస్తే పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోద్ది. కొత్త వాళ్ళకి కష్టం లేకుండా ఈ పద్ధతిలో అలవాటు చేసుకోండి అంటున్నా. స్టార్టింగ్ వాళ్ళకి. ఓకేనండి. ఇంకిక్కడ చూడండి. ఇక్కడొచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి పావు తక్కువ 7 ఇంచులకు మార్క్ చేస్తున్నా. మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా అడ్డంగా అయితే ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనా? కింద వైపునొచ్చేసి ఒక పావు తక్కువ 3 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇంకిక్కడి నుంచి పైన 2:30 నెక్‌కుంది కదా! కట్ చేసాం కదా! అక్కడ వరకు స్ట్రెయిట్‌గా ఈ విధంగా మార్క్ చేసేసేయడమే. ఇంకా ఫ్రంట్ రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేయడమేనండి. ఓకేనా? కొంతమంది కస్టమర్స్ ఇక్కడ ఇంకా బ్రాడ్ కావాలంటారు కాబట్టి అట్లా అడిగే వాళ్ళకి మాత్రమేనండి. కొంతమంది ఇష్టపడరు. కస్టమర్ ఇష్టాన్ని బట్టి వెళ్ళిపోవాలి. ఈ విధంగా కూడా మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవచ్చు. దీనికి ఇష్టం లేదు కాబట్టి నేను ఈ విధంగా స్ట్రెయిట్‌గానే మార్క్ చేస్తాననమాట. ఓకేనా? ఇంకిక్కడ చూడండి ఫ్రంట్ పొడవు 12.5 ఇంచులు. ఆ 12.5 ఇంచులకి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. ఎందుకు అనేది కూడా చెప్తానండి. షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతది. ఇక్కడ షేప్ పట్టి జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతది. అప్పుడు మనకి బ్లౌజ్ రెడీ అయిపోయిన తర్వాత 12.5 ఇంచులు ఉంటదనమాట. అందుకోసమనండి. ఈ విధంగా 13.5 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకొని అడ్డంగా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? అడ్డంగా ఒక లైన్ డ్రా చేశాం కదా! ఇక్కడి నుంచి గమనించండి. ఇక్కడ ఫ్రంట్ వైపునొచ్చేసి 1.5 ఇంచులకి పైకి మార్క్ చేసేసుకుంటున్నాను. ఏంటి ఫ్రంట్ పొడవును బేస్ చేసేసుకొని ఇక్కడ పైకి 1.5 ఇంచుకి మార్క్ చేసుకున్నా. అదే ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి సైడ్ ఒక 1 ఇంచుకి మార్కింగ్ పెడుతున్నా. ఓకేనండి. ఇంకిక్కడ చూడండి. ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ గదా! ఈ స్ట్రెయిట్‌గా ఉండేది. ఇక్కడి నుంచి 2.5 ఇంచుకి మార్క్ చేయండి. అదే 2.5 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేయండి. ఈ 2.5 ఎందుకు అనంటే ఈ దీనికి చెస్ట్ తక్కువుందండి. అందుకోసం మనం 2.5 పెట్టాము. ఇదే నడుము కొలతకి మామూలుగా అయితే కొంచెం ఎక్కువ మార్క్ చేసేసుకుంటాము. కానీ దీనికి చెస్ట్ తక్కువుంది కాబట్టి 2.5 ఇంచులే పెట్టామనమాట. ఓకేనండి. ఇంకిక్కడ చూడండి. ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ మన వైపుకి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకున్నాం కదా! వీటన్నిటికి కూడాను ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయండి. ఇంకిక్కడి నుంచి కూడా ఈ 1 ఇంచ్‌లోకి. ఓకేనా? ఇంకిప్పుడు చూడండి. ఇక్కడ కదా హాఫ్ ఇంచ్ ఉంది. ఇక్కడి నుంచి ఎంతుందండి? 3:30 డాట్ కుట్టేస్తాం కాబట్టి 3:30 ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని మనకి ఎక్కడండి నడుము కొలత నాలుగో భాగం ఎక్కడికొచ్చింది? ఇక్కడికొచ్చింది. కానీ ఇంకా అప్పర్ చెస్ట్ కొలత దగ్గర నుంచి ఈ నడుము కొలత నాలుగో భాగం పావు తక్కువ 9 ఇంచులు అనేది ఇక్కడికుంది కదా! ఈ విధంగా అయితే స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ప్లస్ ఖర్చు. ఓకేనా? ఇంకా ఇక్కడ డీప్ నెక్ కాబట్టి ఖచ్చితంగా అండి. ప్రతి ఒక్కరు ఇక్కడ ఒక పావించి లోపలికి మార్క్ చేయండి. ఈ విధంగా లోపలికి మార్క్ చేయడం వల్ల స్టార్టింగ్ హుక్స్ పట్టుకొని మనకి షోల్డర్స్ చారవు. చాలా మందికి స్టార్టింగ్ హుక్స్ లూజ్ ఉంటది. ఈ లూజ్ రావడం వల్ల ఇట్లా ఉంది కదా! ఈ నెక్ కుట్టిన తర్వాత ఇదంతా కూడా లూజ్ వచ్చేస్తదనమాట. అదే ఇక్కడ ఒక పావించి తీయండి. ఇక్కడంతా లూజు రాదు. ఓకేనా? స్టార్టింగ్ హుక్స్ టైట్‌గా పట్టుకుంటది. ఆ టైట్‌గా పట్టుకోవడం వల్ల షోల్డర్స్ కూడా జారవనమాట. ఓకేనా? ఈ పావించు, ఇక్కడున్న హాఫ్ ఇంచు ఇవన్నీ గూడాను ఖచ్చితంగా తీయాలి ప్రతి ఒక్క బ్లౌజ్‌కనమాట. ప్రతి ఒక్క దానికి ఇక్కడ పావించి తీయండి. వీళ్ళకి దిగుడు భుజాలు కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే తీయమని చెప్పాను. ఓకే. వీళ్ళకి పావించి తీసినా స్టార్టింగ్ హుక్స్ లూజ్ అంటున్నారండి అని డౌట్ రావచ్చు. అప్పుడు తర్వాత కట్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా మార్క్ చేసేసుకొని కట్ చేసేయండి. ఓకేనా? ఏ ప్రాబ్లమ్ ఉండదండి. ఇవి కస్టమర్‌ని బట్టి వాళ్ళ బాడీని బట్టి మారుతుంటాయనమాట. అందుకోసం చెప్తున్నా. తర్వాత ఇట్లాగే ఇంకో కంప్లెయింట్ వస్తే ఏంటి అని డౌట్ రావచ్చు కదా! అందుకోసం. పావించి తీసినా లూజ్ అంటే హాఫ్ ఇంచ్ తీయండి. పోనీ ఇక్కడంతా లూజ్ అనేది ఈ బ్రాడ్ ఎక్కువ తీయడం వల్ల వచ్చిందా అని మీకు డౌట్ రావచ్చు. బ్రాడ్‌కి ఇక్కడ లూజ్‌కి సంబంధమే లేదండి. ఓకేనా? ఈ బ్రాడ్ అనేది పర్ఫెక్ట్ రౌండ్ షేప్ అనమాట. ఓకేనా? ఈ బ్రాడ్ ఎక్కువ తీస్తే కొంతమందికి ఇక్కడంతా స్కిన్ ఎక్కువ కనపడతది గదా! కొంతమంది ఇష్టపడతారు. కొంతమంది ఇష్టపడరనమాట ఇక్కడంతా స్కిన్ కనిపించడానికి. అందుకోసం ఈ బ్రాడ్ కొంతమందికి తక్కువ పెడతాము. కొంతమందికి ఎక్కువ పెడతాము. ఇదంతా కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఎళ్ళిపోతాం. ఈ బ్రాడ్‌కి ఇక్కడ లూజ్‌కి ఏ సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి పావించి తీయండి. మీరు పావించి కట్ చేసినా తర్వాత లూజ్ అంటున్నారంటే హాఫ్ ఇంచ్ కట్ చేయండి. ఓకేనండి. ఇదొక్కటే అనమాట. ఇంకిక్కడ చూడండి. ఈ మెయిన్ డాట్‌కి ఈ సైడ్ కుట్టుబడి దగ్గర ఇప్పుడే రన్నర్‌తో మార్క్ చేసేసుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటదండి. అందుకోసమండి. ఓకేనా? ఇక్కడే కుట్టుబడుతది. చెప్పాను కదా! ఇందాక బ్యాక్ పార్ట్‌లో ఎక్కడ మార్కింగ్ పెట్టుకున్నానో రన్నర్‌తో సైడ్ అక్కడే కుట్టుబడుతది. ఫ్రంట్‌లో గూడా ఇక్కడే కుట్టుబడుతది. ఓకేనా? ఇంక చూసారు కదా! ఎవరికైనా ఇంతేనండి మెథడు. ఫ్రంట్ పార్ట్ పొడవు మార్క్ చేసేసుకున్నామా, అక్కడి నుంచి ఇక్కడ. ఇంకా ఈ ఫ్రంట్ నెక్ నుంచి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఎంత పొడవు అనేది ఎవరికైనా అవసరం లేదు. ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకోండి. ఓకేనా? ఇంక అదే ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి సైడ్ ఒక 1 ఇంచ్ మార్క్ చేసేసుకోండి. ఇంక ఇదే మెథడ్ ఫాలో అవ్వండి. మన వైపుకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకోండి. అక్కడి నుంచి ఈ విధంగా లైన్ డ్రా చేయండి. అప్పుడు ఎంతొచ్చింది? 3:30 వచ్చింది. మెయిన్ డాట్ 2:30 పెట్టాను. 2:30 ఎందుకు పెట్టాను? దీనికి చెస్ట్ అనేది తక్కువుంటది.
ఆ డాట్ కుట్టేస్తాం కాబట్టి అక్కడి నుంచి కొలిస్తే నడుము కొలత 4 భాగం ఇక్కడికొచ్చింది. ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకున్నా. ఇంకా అప్పర్ చెస్ట్ యాజ్ ఇట్ ఈస్‌గా అట్లే ఉంటదండి ఫ్రంట్‌కి, బ్యాక్‌కి. అక్కడి నుంచి నడుము కొలత 4 భాగానికి స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేశాను. ప్లస్ ఖర్చనమాట. ఇంక చూడండి ఇంక బ్లౌజ్‌లో ఇంకెక్కడైనా డౌట్స్ ఉన్నాయా మీకు? మెథడ్ అలవాటు చేస్తున్నా. ఓకేనండి. మెథడ్ అలవాటు చేస్తే మీ దగ్గరికి ఎలాంటి కొలతలొచ్చినా గూడాను ఇంక ఇదే మెథడ్‌ని ఫాలో అయిపోవడమే. ఇంకే డౌటు ఉండదండి. ఇంక చెప్పాను గదా! ఒక పావించు ఎక్కువ, తక్కువ ఎక్కడో మార్క్ చేయాల్సొస్తది. ఆ ఎక్కువ, తక్కువ ఎక్కడని గూడా డౌట్ రావచ్చు. మరీ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి పైనుంచి ఇక్కడ ఉంది గదా! 1.5 పెట్టాను గదా! 2 ఇంచులు గూడా పెట్టాల్సొస్తది. ఓకేనా? ఇంక ఈ షేప్ పెట్టి కనీసం కుట్టిన తర్వాత 2.5 ఉండాలండి. సైడ్ అనేది కుట్టిన తర్వాత 2.5 ఇంచులైనా ఉండాలి. అంతకంటే తక్కువ ఇంత ఉన్నదనుకోండి, ఇక్కడి నుంచి ఎంతుంది? 1.25, 1.5 ఉందనమాట. ఇంత కుట్టిన తర్వాత ఇంతుందనుకోండి మీకు సైడ్ ఒక గీతలాగా వస్తది. ఓకేనా? ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్ అనమాట. ఖచ్చితంగా 2.5 ఉండేటట్టు మార్క్ చేసేసుకోండి. ఓకేనా? బ్లౌజ్ లెంత్ 16 ఏస్తున్నారు దగ్గరగా కాబట్టి వీళ్ళకొచ్చేసి 2.5 ఉండాలి. కొంతమంది తినే బ్లౌజు ఖర్చులతో కలిపి 15 మార్క్ చేసాము. అట్లాంటి వాళ్ళకి కుట్టిన తర్వాత ఒక 2 ఇంచులుంటే సరిపోతది. ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్. ఒక్కొక్క మనిషిని బట్టి మారుతుంటాయనమాట. కస్టమర్‌ని బట్టి. అదొక్కటి తెలుసుకొని ఈ మెథడ్‌ని ఫాలో అయితే మీకు కుట్టే కొద్దీ ఒక్కొక్క మనిషికి ఏ పాయింట్ ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలనేది మీకు అర్థమైపోతది. ఓకేనా? ఇదే కస్టమర్‌కి మనం నడుము కొలత ప్రకారం వెళ్తే బ్లౌజ్ సెట్ అవుతదా అండి? సెట్ అవ్వదు కదా! అందుకోసం చెప్తున్నా ఈ మాట. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేశాననమాట. ఇంకా షేప్ పట్టి కట్ చేసుకోవడానికి ఫ్రంట్ పార్ట్ నుంచి ఒక కొలత తీద్దామండి. డాట్ ఇక్కడ వరకు ఉంది గదా! ఇక్కడి నుంచి కొలిస్తే ఎంతుంది? 3.5 డాట్‌ని కుట్టేస్తాం గదా! ఓకేనండి. ఇక్కడి నుంచి చివరి వరకు ఖర్చుతో కలిపి ఎంతుందో చూడండి. 10.5 ఉందనమాట. ఈ ఒక్క కొలత చాలండి ఫ్రంట్ పార్ట్‌లో షేప్ పట్టి కటింగ్ కోసం. ఇంకిక్కడ చూడండి. బ్యాక్ పార్ట్ కట్ చేయంగా సైడ్ మిగిలిన క్లాత్ అండి ఇది. ఈ క్లాత్‌ని వచ్చేసి మనం షేప్ పట్టి కటింగ్ కోసం ఉపయోగిస్తాం. ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేశాను. మనకెంతుందండి ఫ్రంట్ పార్ట్‌లో పొడవు వచ్చేసి 10.5 అనమాట. 10.5 ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేద్దాం. ఇప్పుడెంతవుతది? 11 ఇంచులనమాట. ఈ విధంగా 11 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. అదే 11 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? ఇక్కడొచ్చేసి చూడండి. ఫ్రంట్ వచ్చేసి 4.5 ఇంచులు. అదే 4.5 ఇంచులు బ్యాక్ కూడా మార్క్ చేయండి. ఈ మిడిల్ వచ్చేసి ఒక 3.5 ఇంచులు. మీకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 3.5 ఇంచులండి. ఓకేనా? ఇవన్నీ ఏ విధంగా మార్క్ చేశానని కూడా చెప్తా. ఈ ఫ్రంట్‌కి, ఈ మిడిల్‌కి గ్యాపు 1 ఇంచ్ ఉండాలి. ఇంక ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్ ఉండాలంటే, ఇక్కడి నుంచి మీరు కొలిచినప్పుడు ఎంతొచ్చింది? 3.5 కదా! అదే 3.5 ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. ఓకేనా? సరిపోద్ది. ఓకేనా? చూడండి ఈ విధంగా షేప్ పట్టికి ఈ విధంగా షేప్ ఇచ్చేయడమేనండి. ఇక్కడ 4.5 పెట్టాం కాబట్టి ఇక్కడ 3.5 పెట్టాము. ఓకేనా? బ్లౌజ్ లెంత్ ఇంకా పెరిగే కొద్దీ ఇక్కడ 5 ఇంచులు పెడితే ఇక్కడ 4 ఇంచులు పెట్టండి. ఇంకిక్కడండి అంటారు. ఇక్కడ కూడా ఒక 5 ఇంచులు పెట్టుకోండి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా అయితే ఘాటు పెట్టేస్తానండి. షేప్ పట్టి కటింగ్ కోసం కూడాను కొత్త వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అందుకోసమే ఈ మెథడ్ కనిపెట్టానండి. ఓకేనా? ఇది ఏ విధంగా సరిపోతదని తెలియాలంటే మీరొక స్టిచ్చింగ్ వీడియో చూడండి. అంటే మన ఛానెల్‌లో ఏదైనా ఒక స్టిచ్చింగ్ వీడియో చూడండి. మీకే అర్థమవుతుంది. ప్రతీది కూడాను ఇదే మెథడ్‌లో చెప్పాననమాట. షేప్ పట్టి కటింగ్ అందుకోసమనండి. ఓకేనా? చూడండి. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్. ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఓకేనా? ఇదొచ్చేసి హ్యాండ్స్ అండి. ఆ! చెప్పండి. ఓకేనా? ఇంకా సైడ్స్ జాయిన్ చేసేటప్పుడండి ఫ్రంట్‌కి, బ్యాక్‌కి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఈక్వల్‌గా ఇంకా సైడ్స్ వచ్చేసి జాయిన్ చేసేయడమే. ఓకేనా? ఇంక అందులో ఏ మార్పు లేదు. ఇంక చూసారు కదండీ! సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా అంటే కుట్టుకునేటప్పుడు సైడ్స్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలని కూడాను ముందే చెప్పేసాననమాట. ఇంకా చాలా ఈజీ అనమాట మన మెథడ్. ఓకేనండి? అంతేనండి. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.